గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. జై జవాన్ జై హింద్. నిన్న మన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులపై దాడులు ఏవైతే ఉన్నాయో ఆబాల గోపాలం ఇండియా అంతా కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్తగా అందరూ ఫీల్ అవుతున్నారు, ఎంతో ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు కూడా. ఎన్డీఏ ప్రభుత్వానికి అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ఆధ్వర్యంలో మరి ఈ విధంగా జరగడం అనేటటువంటిది యూత్ కానీ అన్ని రకాల ప్రజలు కూడా పూర్తిగా అన్ని పార్టీలతో సహా ఫీల్ అవ్వడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దేశం అంతా కూడా యునైటెడ్గా ఒకే మాట ఒకే బాట అన్న పద్ధతిలోకి తీసుకొచ్చి ఈ విధంగా పాకిస్తాన్ మీద మరి దాడులు చేయడం అనేటటువంటిది, అందులో ఏదైతే మొన్న 20 మంది మరి మన వాళ్ళు అక్కడ పెహల్గాంలో చనిపోయారో చాలామంది, అక్కడ జరిగినటువంటి ఆ దుశ్చర్యని చూస్తూ ఎంతో బాధపడినటువంటి వ్యక్తులుగా భారతదేశం అంతా ఉంటే, ఆ తీవ్రవాది ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు ఆయన నా కుటుంబంలో 8 మందిని నేను కోల్పోయాను అని చెప్పడం అనేటటువంటిది భారతదేశం గర్వించదగినటువంటి విషయం. అది బాగా గర్విస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు చనిపోయిన తర్వాత 2-3 రోజులకి ఆయన టీవీల్లో భారతదేశం గురించి ఆ ఉగ్రవాది తీవ్రవాది మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి ఆయన కుటుంబంలోనే 8 మందిని మట్టుబెట్టారు అని అంటే మన సైనికులకి అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్, మన సైన్యానికే హ్యాట్స్ ఆఫ్. అది భారతదేశానికే ఒక తలమానికమైనటువంటి బాగా చరిత్రలో జ్ఞాపకం ఉండేటటువంటి విషయాన్ని భారత సైన్యం చేసింది అని అంటే ఇది మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఘనత. అదేవిధంగా ఆయన మన రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా రెండోసారి మన ముఖ్యమంత్రి గారు మేమంతా ఉన్నాం, మీరు పోట్లాడండి, మీ వెనకాల మేము ఉంటాం, మరి మేము అందరం కూడా మీ వెనకాల ఉంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున పబ్లిక్ మీటింగ్లో మరి మోడీ గారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా చేసి మేమంతా ఉన్నాం మీ వెనక అని చెప్పడం కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా లోకేష్ కూడా స్పీచ్లో యూత్ అంతా మీతో ఉంది, భారతదేశమే మీతో ఉంది, మీరు పోట్లాడండి, మీతో ఉంటాం, ఏ యాక్షన్ మీరు తీసుకున్నా యునైటెడ్గా సపోర్ట్ చేస్తామని చెప్పి లోకేష్ బాబు కూడా చాలా గట్టిగా ధైర్యంగా చాలా హోందాగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ చూసాం. మరి అదేవిధంగా కూటమి నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కానీ మిగతా భారతదేశంలో ఉండేటటువంటి కూటమి సభ్యులందరూ కూడా అలాగే అపోజిషన్ పార్టీస్ కూడా భారతదేశం ఒకే మాట ఒకే బాట అనేటటువంటిది స్పష్టంగా ఇందులో కనిపించడం ప్రపంచ దేశాలన్నిటికి కూడా మరి ఎంతో కనువిప్పుగా అందరి నుంచి కూడా మనకి సపోర్ట్ వచ్చే విధంగా భారతదేశం చర్యలన్నింటినీ కూడా తీసుకున్నారు. ఆ విధమైనటువంటి సపోర్ట్ని కూడా కూడగట్టినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ నాయకుడిగా మరి మోడీ గారిని అభినందిస్తూ అదే సమయంలో మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని కూడా మరి ఒక 5 లక్షల మంది సభలో మేమంతా మీతో ఉన్నాం, మనందరం ఉన్నామని మోడీ గారికి చెప్దాం, మనం పోట్లాడమని చెప్దాము అని చెప్పి ఎంతో ఉత్సాహాన్ని ఆ సభలో ఇద్దరు కూడా పూర్తిగా మాట్లాడి కూడా అనేటటువంటిది పరిస్థితిలో మన నాయకులు కూడా మనం అంత ధైర్యంగా ఆయనకు చెప్పినందుకు, ఆయనకు ధైర్యాన్ని ఇచ్చినందుకు, ఆయనతో పాటు బాటగా నిలిచినందుకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కూడా ఈ సందర్భంలో అభినందిస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే ఉన్నాయో ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి ఆ లేడీస్ ఇద్దరు ఉన్నారు, కల్నల్ ఒక ఆమె, కమాండెంట్ ఒక ఆమె, సెక్రటరీ కూడా కాశ్మీర్కి చెందినటువంటి వ్యక్తి, విదేశాంగ కార్యదర్శి.
ఆయన అటు ఇటు వీళ్ళిద్దరినీ కూర్చొని పెట్టి చెప్పడం అనేటటువంటిది భారతదేశంలో సగం జనాభా 70 కోట్ల పై చిలుకుండేటటువంటి మరి మన వీళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ దీన్ని బాగా సపోర్ట్ చేస్తూ ఎక్కడికక్కడే మాట్లాడుతున్నారు పిల్లలు కూడా అనేటటువంటిది మరి ఆయన లక్కీగా సింధూర్ అని పేరు పెట్టారు. సింధూర్ అంటే ఏంటి? తిలకం, ఎర్ర తిలకం. ఈ ఎర్ర తిలకం అనేటటువంటిది కాశ్మీర్లో కుంకుమ పువ్వు పండుతుంది మనకి. ఎక్కడైతే వాళ్ళు 20 మందిని ఉగ్రవాదులు మట్టుపెట్టి మన ఆడపడుచుల తాలూకా కుంకాన్ని తుడిచారో మరి అదే పేరు పెట్టి ఈ రోజున సింధూర్ అని చెప్పి దానికి రివెంజ్ తీర్చుకునే విధంగా 2 లేడీ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరిగింది అని అంటే అది ఇంకా గొప్పతనంగా మనం అందరం భావించాలా. మరి అలాంటి ఆఫీసర్లు అందరికి కూడా మనం ఉత్సాహపరచాలి. వెనుకున్నాము భారతదేశంలో యునైటెడ్గా అనేటటువంటిది ఉంటే మన సైన్యానికి ఒక ధైర్యం స్థైర్యం వస్తుంది. దాని మీద ఇంకా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. గొప్పగా మనం చెప్పుకోబోయేది ఏంటంటే 25 నిమిషాల లోపు మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేసి భారతదేశం రాగలిగింది అని అంటే మన సైనిక శక్తి, మన తాలూకా నడిపేటటువంటి మోడీ గారి యుక్తి, అదేవిధంగా అన్ని పార్టీల నుంచి మన నాయకులు కూడా ఇచ్చినటువంటి సపోర్ట్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మనం 5 లక్షల మంది దగ్గర ఈ విషయాన్ని మనం చెప్పి ఎంతో ఉత్తేజపరిచి ఆయన్ని ముందుకెళ్ళే విధంగా మరి మనకు కూడా సపోర్ట్ ఇచ్చినందుకు మన పార్టీ పెద్దలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.